పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్తా ఉన్నారు, ఏదైనా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటే ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఎవరిని బెదిరిస్తారు మీరు? అలా బెదిరించకండి. మేము అడుగుతుంది రెగ్యులేట్ చేయమని కోరుకుంటున్నాం. నిజంగా మీకు నోటీసులు పంపించేసి మూసేయమంటే అప్పుడు మీరు బాధపడాలి, అప్పుడు మీరు ఏదైనా చూసుకొని చెప్పాలి. వీఆర్ నాట్ ఫూల్స్ టు నాట్ ఓవర్లుక్ ఇట్. We understand, but we said we want to regulate. That's why PCCB is a regulatory body, to make sure to minimize the damage which is causing to the mother earth. ఓకే, దాంట్లో కొంచెం ఉంటాయి, కొంచెం వైలేషన్ కొంచెం తగ్గించుకుంటాం, ఇంకోటి చేస్తాం, కానీ అట్లీస్ట్ ఒక హార్ట్ పెట్టాలి కదా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్తాను. So Pollution Control Board officials has never taken, not even sent a single note to them. మీరు ఈ వైలేషన్ జరిగిన ఒక్కళ్ళు పంపించలేదు. ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. అలాగే వన్ మోర్ వైలేషన్, వాళ్ళకి ఇప్పటికీ 10-12 కోట్లు ట్యాక్స్ కట్టాలి. 13 కోట్లు కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు చేసే ఉదాహరణగా ఒక 50,000 రూపాయలు జీతం తీసుకున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి 600 కడతాడు నెలకి, వాడి ప్రొఫెషనల్ ఫీ. అలాంటిది 500 కోట్ల రూపాయలు మీరు ప్రాఫిట్ ఉండి మీరు 13 కోట్లు కూడా కట్టనంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రానికి? నేను ట్యాక్సులు కట్టనంటే మీ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కరెక్టే, మీరు గోదావరి జలాలు కూడా వాడుకుంటున్నారు కదా. అలాగే గోదావరి జలం అందరికీ, ప్రకృతి సంపద అందరికీ కదా. అలాంటి ప్రకృతి సంపదని మీరు ఓకే, మీరు 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసి అంత కాదనుకోండి, 3,000 మందికి ఉపాధి అవకాశం ఇచ్చారు. అంతవల్ల కూర్చోబెట్టి ఇట్స్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ టు పొల్యూట్ ద రివర్ కదా, మదర్ గోదావరి. యూ హ్యావ్ ఎ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ నేచర్. ఇవన్నీ మీరు చెప్పగలగాలి కదండి. పంచాయతీల నుంచి ముఖ్యమంత్రి గారు ఏమంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ట్యాక్సులు రావట్లేదు అంటే ఇలా అందరూ బకాయిలు పెడితే ఎక్కడి నుంచి వస్తాయి? పబ్లిక్గానేమో గవర్నమెంట్కి డబ్బులు కట్టకుండా మేము ప్రైవేట్గా మేము కూర్చొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే కుదరవు కదా అట్లా. 3.5 కోట్లు బాకీ పంచాయతీ. అదే అలాగే ఇప్పుడు మీరు మన కృష్ణతేజ గారికి మేము చెప్పాము, మన కన్సర్న్ పంచాయత్ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ కాంతిలాల్ దండేజ్ ఇస్ వెరీ క్లియర్ కట్. మీరు ఆదాయం పెంచాలని ఆల్మోస్ట్ 1,000 crores పెట్టాం. అండ్ ఇవన్నీ ఏమనిపిస్తున్నాయండి, ఐ థింక్ ఇట్స్ గ్రాస్ నెగ్లిజెన్స్. ఐ థింక్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ప్రతి పారిశ్రామికవేత్త మీద మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, చాలా చాలా సంతోషం. అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఏదన్నా అంటే కూర్చోబెట్టి మంత్రివర్యులు చెప్తాను, దుర్గేష్ గారు అంటే మన పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్తా ఉన్నారు, ఏదన్నా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటే ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఎవరు బెదిరిస్తారు మీరు? అలా బెదిరించకండి. మేము అడుగుతుంది రెగ్యులేట్ చేయమని కోరుకుంటున్నాం. నిజంగా మీకు నోటీసులు పంపించేసి మూసేయమంటే అప్పుడు మీరు బాధపడాలి, అప్పుడు మీరు ఏదైనా చూసుకొని చెప్పాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ ఇండస్ట్రీస్ అరౌండ్ గోదావరి, ప్లీజ్ హ్యావ్ సమ్ కన్సర్న్ ఫర్ the pollution you are causing. Please take responsibility for it. అంతేగాని అసలు మేము ఏమీ పొల్యూషన్ చేయట్లేదు, మాది చాలా మేము పవిత్ర జలాలు వదులుతున్నాం అని చెప్పకండి మేడం. సో ఇది ఒక వైపు ఉంటే ఇంకొక వైపు 55 మిలియన్ లీటర్స్ మనం డైరెక్ట్ డంప్ చేస్తాం. వీఆర్ ఆల్సో కాజింగ్ కంప్లీట్. అందరం కూర్చోబెట్టు రాజమండ్రి. నేను కూడా స్నానం చేశానంటే మేము స్నానం చేసిన నీళ్ళు కూడా గోదావరి కలిపేస్తుంది. ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. సో దీనికి యుద్ధ ప్రాతిపాదికన ఐ రిక్వెస్ట్ కాంతిలాల్ జీ టు రైట్ ఎ లెటర్, టు అప్రోచ్ CMO. Of course, from political side, we will connect to Honorable CM also. From the administrative side, you have to communicate to Chief Secretary garu. On a war footing, how do we contain this 75 MLD discharge with completely treated? I think this should be the priority even before roads. ఇది చేయనప్పుడు
దెర్ ఇస్ నో పాయింట్. దీనికి మత విశ్వాసాలు ఉన్నాయి, ధార్మిక విశ్వాసాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు జరిగితే పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ 55 మిలియన్ లీటర్లు రోజుకి మురుగునీరుని అటు ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి రకరకాల పేపర్ వచ్చే మరుగును ఈ పొల్యూట్ వాటర్ని పెడితే నాకు పుణ్యం ఎంత వస్తుందో తెలియదు, కానీ జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం నవ్వుకున్నాం కానీ ప్రామిస్గా, బట్ బాధపడాల్సిందండి. ఇందాక కూడా మీటింగ్లు చెప్తా ఉన్నాను, మా తెలుగు తల్లికి మళ్ళీ పోతానని చెప్తున్నాను. గోదావరమ్మ గలగల్లో, కృష్ణమ్మ బెరబెర్లో, ఈ గలగల్లో బెరబెర్లు కూర్చోబెట్టి అక్కడ విలవిల్లు అంటున్నాయి, అక్కడ కూర్చోబెట్టి విలువలు అయిపోతున్నాయి. ఇంత పొల్యూషన్. జీవనది అంటాం దీన్ని, జీవనదులు ఇవన్నీ. అందుకే నేను కృష్ణ కూడా చెప్తా ఉంటే, సో దెర్ ఈస్ అ మిషన్ క్లీన్ కృష్ణ అండ్ గోదావరి కెనాల్స్. నేను ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. సో ఫ్రమ్ మై సైడ్, and PCB is the constitutional body to clear it up, to initiate. We are committed for 100 crores to take the initiative, first start cleaning process. అలాగే రిక్వెస్ట్ ఆల్ ద మీరు కలెక్టర్ గారు అండ్ కన్సర్న్ హైయర్ అఫీషియల్స్ ఆల్సో, ప్లీజ్ రీచ్ అవుట్ టు ఆల్ ద కన్సర్న్ ఇండస్ట్రియల్ హెడ్స్. మీరు చేయకపోతే ఏమైపోద్దంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్గా సమ్ ఆఫ్ ద పీపుల్ మైట్ నో మీ పర్సనల్లీ, సార్ కొంచెం హెల్ప్ చేయండి అంటే కరెక్ట్ మేము చేస్తాం, కానీ ప్రజలను వంచి మేము మోసం చేయలేం కదా. మీరు కొంచెం ఇష్యూ రైజ్ చేయకుండా అంటే ఇష్యూ రైజ్ చేయకుండా ఎలా ఉంటారు? రేపు పొద్దున క్వశ్చన్ చేసేది మమ్మల్ని కాదు కదా. అలా అని మిమ్మల్ని పారిపోమని చెప్పట్లేదు కదా, బాధ్యతగా ఉండమని చెప్తున్నాం. అందుకని ఇది మీరు దయచేసి ఇది ఒకసారి మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని, ఫస్ట్ నా పాయింట్ దిస్ వాట్ ఐ వాంట్ టు సే. గోదావరి పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుండి ఇప్పటి వరకు దాదాపు 2 ఏళ్లలో 1849 కిలోమీటర్లు బీటీ రోడ్లు 1368 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 229 కిలోమీటర్లు బీటీ రోడ్లు పూర్తయ్యాయి. 190 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రీసెంట్గా ఇందులో 600 కిలోమీటర్లు శాసకీ ద్వారా శాంక్షన్ చేశాం. 2076 కిలోమీటర్ల సీసీ రోడ్లు 1038 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 1340 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తయ్యాయి. 684 కిలోమీటర్లు పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే వీటి కింద ఇక్కడ సంబంధించిన అడవితల్లి బాట కింద మరో 216 కిలోమీటర్లు బీటీ రోడ్లు 180 కోట్లతో శాంక్షన్ చేశాం. అందులో 95 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 42 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా టైం లైన్లో పెట్టుకొని పూర్తి చేయాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులని నేను కోరుతున్నాను. ఇవి కాకుండా ఇంకా 1324 కిలోమీటర్లు బీటీ రోడ్లు 989 కోట్లతో కావాలని అధికారులందరూ కోరారు. ఇందులో 480 కిలోమీటర్ల బీటీ రోడ్లు ప్రాధాన్యత ఆధారంగా కావాలని కోరారు. ఒకసారి వీటిని కూడా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోమని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ కృష్ణదేజ గారు ఒక కమిట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 2 డేస్లో దీని మీద మీరు ఒక నివేదిక ఇస్తారని చెప్పారు. ప్లీజ్ ఐ అర్జ్ యూ టు డూ ఇట్. అలాగే డిపార్ట్మెంట్ నుంచి మన పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి మోడల్ పుష్కర్ పంచాయత్ జూన్ 25 లోపు మేము దానికి సంసిద్ధత తెలియజేసి దాన్ని పూర్తి చేస్తామని మీ సహాయ సహకారం, మిగతా జిల్లా యంత్రాంగం అధికారులు, కలెక్టర్ గారి సహాయ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగతావన్నీ కూడా నేను మీకు టైం టు టైం ఐఎమ్ క్వైట్ అవైలబుల్. ఎనీవన్ హూ వాంట్స్ టు రీచ్ మీ పర్సనల్లీ